అందరికీ నమస్తే అండి. నేను మీ మహేష్ మ్యాగ్నేషన్ మాట్లాడుతున్నా. ఈరోజు చాలా సుదినం మనందరికి 5 మిలియన్ యూజర్స్ని రీచ్ చేయమండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 9 monthsలో. అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత షార్ట్ పీరియడ్లో 9 monthsలోనే ఇంత కమ్యూనిటీ రావడం అనేది 50 లక్షల మంది కమ్యూనిటీ రావడం అనేది ఇది అసంభవం ఏ కంపెనీకి కూడా. సో ఒక మంచి మైల్ స్టోన్ని మనం అధిగమించాం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే ఇంటర్లింక్ కమ్యూనిటీ గ్లోబల్గా చూసుకుంటే 60% మన ఇండియా నుంచే ఉంది. ఆ 60%లో ఈజీగా 40 to 45% మన తెలుగు కమ్యూనిటీ నుంచి, ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నాయి. అంటే మనమే ఎక్కువ మంది ఉన్నాం అనమాట. ర్యాపిడ్ స్పీడ్లో పెరుగుతున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే చాలా మందికి అప్డేట్స్ రావట్లేదని చెప్పి యూట్యూబ్లో నా వీడియోల పైన నా నెంబర్ ఇచ్చా కదా ఇంతకుముందు వీడియోలో మెసేజ్ చేస్తున్నారు అప్డేట్స్ కోసం గ్రూప్ లింక్ పంపించమని. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పెడతానండి. దాంట్లోకి వస్తే మీకు క్విక్ అప్డేట్స్ వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇప్పుడు అసలైన మ్యాటర్లోకి వెళ్దాం. ఈ నెల డిసెంబర్ 28న ఏం జరగబోతుంది, 28 తర్వాత ఏం జరగబోతుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. చాలా పెద్ద ప్రకటన చేయబోతుంది కంపెనీ. పెద్ద అనౌన్స్మెంట్, వెరీ హ్యూజ్ అనౌన్స్మెంట్ చేయబోతుంది. అదేంటంటే కొన్ని కంపెనీలు ఇంటర్లింక్ టోకెన్ని రిజర్వ్ టోకెన్గా వాళ్ళ ట్రెజరీలో దాచుకోబోతున్నారు అనమాట. అవి ఏ కంపెనీలు దాచుకోబోతున్నాయి అనేవి ఆ లిస్టు రేపు 28వ తారీఖు వియత్నాం హానోయ్లో జరిగే ఈవెంట్లో అనౌన్స్ చేయబోతున్నారు. ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే వీసా కార్డులు గురించి అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఇంకా సర్ప్రైజ్ అనౌన్స్మెంట్లు చాలా ఉన్నాయి రోజు. అందులో భాగంగా ఏదైనా కంపెనీ ఏదైనా గోల్డ్, ఫిజికల్ కరెన్సీ, అకౌంట్లో మనీ, ఒక ఎసెట్గా వాళ్ళ ట్రెజరీలో కొంత కరెన్సీని దాచుకునేవాళ్ళు, లేకపోతే బంగారాన్ని దాచుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఎరాలో, ఇది న్యూ ఎరాలో, ఇది గోల్డెన్ ఎరా అనొచ్చు, డిజిటల్ అసెట్ని దాచుకోబోతున్నారు. దాంట్లో వరల్డ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్లింక్ టోకెన్ని వాళ్ళ ట్రెజరీలో రిజర్వ్ ఫండ్గా దాచుకోబోతున్నారు. ఒక ప్రాజెక్టు ఇప్పటిదాకా ఆన్లైన్లో ఎటువంటి ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకుండా ఈ రకంగా కొన్ని పెద్ద కంపెనీలు ఎందుకు ఇంటర్లింక్ టోకెన్ని రిజర్వ్ ఫండ్గా ఎందుకు పెట్టుకోబోతున్నాయి అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఎందుకు పెట్టుకోబోతున్నాయి అంటే మార్కెట్లోకి రాకముందే ప్రైస్ ఏదైతే ఉందో చాలా తక్కువకి వచ్చేస్తారు అనమాట ఈ కంపెనీ వాళ్ళకి. మార్కెట్లోకి వచ్చిన తర్వాత మళ్ళాంటి వాళ్ళు చాలా మంది కొనుక్కుంటారు. అప్పుడు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మార్కెట్లోకి రాకముందే వాళ్ళు కొనుక్కుంటున్నారంటే వాళ్ళు ఒక స్ట్రాటజీతో కొనుక్కోబోతున్నారు. అంటే టోకెన్స్ని యాక్యుములేట్ చేసుకోబోతున్నారు, పోగు చేసుకోబోతున్నారు అనమాట. ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలా మంది కొనుక్కుంటారు. అప్పుడు వీళ్ళు తక్కువ రేట్లో కొనుక్కున్నారు కాబట్టి వీళ్ళు మంచి ప్రాఫిట్లో ఉంటారు. అలాగే ఒక డిజిటల్ అసెట్గా, ఒక డిజిటల్ ఆస్తిగా వాళ్ళు వాళ్ళ ట్రెజరీలో దాచుకోబోతున్నారు. రేపు ఎప్పుడైనా విపత్తులు వచ్చినా, కంపెనీ లాస్లో ఉన్నా సరే, ఏంటి వాళ్ళ స్టాక్ మార్కెట్ కుప్పకూలినా, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు మొత్తం కొలాప్స్ అయినా సరే ఈ ఫండ్ని తీసి వాడుకుంటారు అనమాట. ఏదైనా క్రిప్టో కరెన్సీ ఫస్ట్ ఏం చేసిద్ది, ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుద్ది. లిస్ట్ అయిన తర్వాత స్టార్టింగ్లో ఎవరు కొంటారు, వేల్స్ కొంటారు. వేల్స్ గేమ్ ఆడతారు అక్కడ మనతో. ఫస్ట్ వాళ్ళు కొంటారు, తర్వాత మనతో కొనిస్తారు. ఆ కొన్నది మళ్ళీ డంపు చేస్తారు. ఫస్ట్ వాళ్ళు కొన్నారు కాబట్టి తర్వాత మనలాంటి సామాన్యులు కొంటారు కాబట్టి తర్వాత దాన్ని సేల్ చేసేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా ఉండదు. ముందు పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ట్రెజరీలో ఒక డిజిటల్ అసెట్గా పెట్టుకుంటున్నాయి అనమాట. ఇది ఒకటేనండి. ఇది ఇంకా పబ్లిక్లోకి రాకముందే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అవి రిజర్వ్ అసెట్గా వాళ్ళు దాచుకోబోతున్నారు అనమాట. ఇది నిజంగా చాలా సుపరిణామం. ఇప్పుడు మార్కెట్లో వదిలితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న అప్ అండ్ డౌన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అలా కాదు, ఒక స్ట్రాటజీతో ముందుకు వస్తున్నారు. ముందు కంపెనీలన్నీ రిజర్వ్ టోకెన్గా పెట్టుకోబోతున్నాయి, వాళ్ళ ట్రెజరీలో పెట్టుకోబోతున్నాయి ఒక డిజిటల్ అసెట్గా. చాలా పెద్ద అప్డేట్స్ రాబోతున్నాయి. అయితే మీకు ఒక సీక్రెట్ చెప్తా వినండి. అతి త్వరలో వర్షన్ 5 వస్తుంది. మన టోకెన్స్ అన్నీ వెరిఫై అవ్వబోతున్నాయి. త్వరలో టోకెన్స్ వాలెట్లోకి రాబోతున్నాయి. వచ్చిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అది హెచ్ఎస్ ద్వారా వస్తాయి అనమాట. హెచ్ఎస్ ద్వారా వచ్చిన వెరిఫైడ్ ఐటీఎల్జీ టోకెన్స్ మనం స్టేక్ చేస్తే ఐటీఎల్ వస్తుంది. ఆ ఐటీఎల్కి ఒక ప్రైజు, ఒక ప్రాపర్ ప్రైజ్ అనేది డిస్కస్ చేయడం జరిగింది కొంతమంది పెద్దలతో. అది త్వరలో నేను రివీల్ చేస్తాను. సో ముందు ఓటీసీ వస్తుంది అనమాట. ఇప్పుడు ఆన్లైన్లో కాకుండా పీర్ టు పీర్ అలా వస్తాయి అనమాట. ఎందుకంటే యూటిలిటీ స్ట్రాటజీ అనమాట.
ప్రతి ఒక్క హోమన్ నోట్ పార్టిసిపేట్ చేయాలి. ముందుగా ఎక్స్చేంజ్లో కొనుక్కోవడం కాదు ఇది. ప్రతి ఒక్క హోమన్ నోట్ పార్టిసిపేట్ చేయాలి. యూటిలిటీ ముందు అనే వేలో ఉంది. ఖచ్చితంగా ఇది సక్సెస్కి నిజంగా శ్రీకారం చుడుతుంది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఇంటర్లింక్ నెట్వర్క్ కోర్ టీమ్. దట్టు ఇంకోటి ఏంటంటే త్వరలో హాల్వింగ్ జరగబోతుంది. ఇది సెకండ్ హాల్వింగ్. ఆల్రెడీ ఇంతకుముందు మనకు ఫస్ట్లో ఒక మనిషిని రెఫర్ చేస్తే మనకు 1000 టోకెన్స్ వచ్చాయి. ఇప్పుడు 500 వస్తున్నాయి. ఇంతకుముందు సెకండ్ లైన్ మనం రెఫర్ చేసిన వ్యక్తి ఇంకెవరినైనా రెఫర్ చేస్తే మనకి 250 వస్తున్నాయి. ఇంతకుముందు 500 వచ్చాయి. అలాగే ఇంతకుముందు ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి 60 వచ్చాయి. ఇప్పుడు 30 వస్తున్నాయి. ఇప్పుడు సగానికి మళ్ళీ కుదిస్తున్నారు. ఇప్పుడు 30 వస్తున్నాయి కదా. ఇప్పుడు ఎవరిని ఇన్వైట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓన్గా మైనింగ్ చేసుకున్న వాళ్ళు 30 వస్తున్నాయి కదా, 15 వస్తాయి. ఏమైనా రెఫర్ చేస్తే 500 వస్తున్నాయి కదా. ఫస్ట్ రెఫరల్ నుంచి ఫస్ట్ లైన్ నుంచి 250 వస్తాయి. సెకండ్ లైన్ నుంచి 250 వస్తున్నాయి కదా, 125 వస్తాయి. అలా అనమాట హాల్వింగ్ జరగబోతుంది. ఈ గ్యాప్లో మీరు ఏమైనా టీమ్స్ ఉంటే చేసేసుకోండి. గ్రూప్స్ సపరేట్గా క్రియేట్ చేసుకొని వాళ్ళని అక్కడ ఫాలోఅప్ చేసుకొని ఎవ్రీ 4 అవర్స్కి ఒకసారి అలర్ట్ ఇవ్వండి. ఫస్ట్లో నేను ఇచ్చాను, మీరు అందరూ చూశారు. ఓకేనా, అలాగా చేసుకోండి. అనౌన్స్మెంట్లు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఒక లైవ్ చేద్దాం. 28వ తారీఖు అక్కడ 28వ తారీఖు వియత్నాంలో అనౌన్స్మెంట్లు జరగబోతున్నాయి. భారీ ఆఫ్లైన్ ఈవెంట్. 29వ తారీఖు మనం ఇక్కడ ఈవెంట్ చేద్దాం, ఆన్లైన్ ఈవెంట్ యూట్యూబ్ ద్వారా చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి. రేపు ఎల్లుండో పోస్టర్ కూడా thumbnail డిజైన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ టీం మెంబర్స్ అందరికి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దాన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఫ్రమ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్. మీ మహేష్ మ్యాగ్నస్. జై హింద్.